ఈ రోజున వీరు చన్నదాస్ గారు భీమిలి నియోజకవర్గంలో గతంలో మొన్న 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేశారు. అంతకుముందు వారు సర్పంచ్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కొత్తదాస్ గారు. వారి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వటం అయింది. వారు ప్రముఖ మత్స్యకార నాయకుడు. తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరి భీమిలి నియోజకవర్గంలో కానీ విశాఖ జిల్లాలో కానీ వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం అవుతుందని తెలియజేస్తున్నాం. పార్టీలో చేరిన తర్వాత చాలా మంది రకరకాల విమర్శలు చేస్తున్నారు. గంటా దగ్గర నుంచి విమర్శలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన, గంటా గారు మేము మంచి మిత్రులు, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇదేంటంటే ఏ కాపులు తిడితే కాపులు తిట్టించడం, అలాగే మన ఎస్సీలు పెడితే ఎస్సీలు తిట్టించడం. అంటే ఆయనకు అదొక ఆనందం. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆ కులాలని విభజించి తిట్టించడం. ఇప్పుడు మేము నేను అసలు విమర్శించకూడదు అనుకోండి. నేను మా దుర్గా నీకు తెలుసు, నా గురించి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే చేసి ఎంపీ చేశా. నేను అందుకని అధికార ప్రతినిధి ఇచ్చి ఏంటంటే ఎవరు తిడితే వాళ్ళంత గొప్పవాళ్ళు అక్కడ నాయకులు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ జగన్ గారిని కానీ ఒక 5 సార్లు కూడా విమర్శించాలి. 5 ఏళ్ళు రేపు కూడా తెలుగుదేశం వాళ్ళు విమర్శించడం కంటే కూడా మన పని మనం చేసి ప్రజల్ని మెప్పించాలని నా ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా వీళ్ళు చెప్పినట్టు మా దళిత సోదరులు కావచ్చు, కాపు సోదరులు కావచ్చు, ఎవరైనా కానీ మనం తిట్టుకుని మన కులాన్ని కానీ మనల్ని కానీ ఫలితం చేసుకొని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగినట్లు సమాధానం చెప్పాను. ఏం చెప్పాం, ఆ రోజున విభజనలో ఉన్న హామీలు నెరవేర్చాలంటే ఆయన రిజిగ్నేషన్ స్టాండ్ తీసుకున్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ విషయంలో కానీ రిజిగ్నేషన్ స్టాండ్ తీసుకుంటే ఎంపీలు రిజైన్ చేసి పారిపోయారని వాళ్ళని హేళన చేయటం. మేమేమో రిజిగ్నేషన్ చేద్దాం మేమంటే, మరి ఈ రోజున రిజిగ్నేషన్ మేము ఎందుకు చేయలేదు, మీరు అనవచ్చు ఆ రోజు ఎందుకు చేయలేదని. ఆ రోజు కూడా మీరు రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోతే ఏమైనా వాళ్ళు పోరాడుతున్నారు, మిగిలిన ఎంపీలు మీరు భయపడి పారిపోయారు పార్లమెంట్కి అంటారు. మేము అందుకని ఆయన చెప్పినట్టు పార్లమెంట్లో ఉన్నాం. మేము కూడా పోరాడేది పదవులు అనిపించామంటే తమ్ముడు ఏమనిపించాడు, పదవులు ఎంపీ పదవులు అంటే ఏంటి, రోజు ఎన్ని గంటలు ఇక్కడ అసెంబ్లీ అయితే 9 to ఈయన కూడా ఉన్నారు ఎంపీ గారు, 9 to 2 అయిపోతాను అసెంబ్లీ. 1 గంట సేపు ధర్నా చేస్తాను అసెంబ్లీ కూడా. గతంలో కూడా మేము అసెంబ్లీలో పనిచేస్తాం. పార్లమెంట్ అని అడగండి, మార్నింగ్ 11 స్టార్ట్ అయితే 7 అవుతుంది పార్లమెంట్. మేము అక్కడ వేరే పార్టీ ఎంపీలు 11 to 12 1 అవర్ చేసినా మేము 11 to 7 ఎన్ని రోజులు చేసాం రోజు. మన డిసెంబర్ 31st రోజున ఒక్కడే ఉన్నా. నేను ఒక్కడే ఉండి హౌస్ 3 సార్లు స్టాల్ చేయించాను రవీంద్ర బాబు సార్. మరి అంత సిన్సియర్గా మేము పార్టీ కోసం, పార్లమెంట్ కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తే పదవులు ఏమనిపించా, మాకే తినడానికి తిండి లేదా, ఉండడానికి కారు లేదా. ఇప్పుడు రవీంద్రబాబు అన్నాడు, ఆయన బయటకు వెళ్ళి ఎక్కడ ఆయన కస్టమ్స్ కమిషన్గా పనిచేశాడు. ఆయన ఈ రోజున బయట వేరే ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళినా సీఈఓ కింద నెల 10 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. అర్థమైందా? నేను నెలకి 2 కోట్ల రూపాయలు శాలరీలు కట్టే వ్యక్తిని నా కాలేజ్. మేము ఏదో చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నాడు ఒక మాట, ఎలక్షన్ ముందు వచ్చారు ఎంపీ పదవి, నేను నెలలో ఎలక్షన్ ముందు వాళ్ళు పిలిచారు మమ్మల్ని, గంటా గారిని మమ్మల్ని రమ్మని పార్టీలోకి. నేను ఎంపీ అడగలేదు, ఎమ్మెల్యే అడిగా, భీమిలి ఎమ్మెల్యే అడిగా, నేను ఎంపీ పంపించారు. కాబట్టి పార్టీలో చేరిన తర్వాత ఏదో పదవుల కోసం మా స్వార్థం కోసం అంటారు. ఏ స్వార్థం? 5 ఏళ్ళలో ఆయన సంపాదించాడు, నేనేం సంపాదించా, ఏం చేశారు? మేమేం మట్టి తిన్నామా, రిస్క్ తిన్నామా, ఏం తిన్నాం చెప్పమనండి. కాబట్టి అది మంచి పద్ధతి కాదండి. మేము గౌరవంగా మీ విధానాలు మాకు నచ్చలేదు, మీ పోరాటం చేసేటటువంటి మనస్తత్వం మీకు లేదు. మీకు ఎంతసేపు మీడియా మ్యానిపులేషను, ఆర్గనైజేషన్ తప్పనిచ్చి ప్రజల్ని మభ్య పెడదాం తప్పనిచ్చి ప్రజలకు ఏదో చేద్దామని లేదు. కాబట్టి మేము గౌరవంగా బయటకు వచ్చినప్పుడు మా గౌరవం మేము కాపాడుకుంటాం, మీ గౌరవం కూడా మీరు కాపాడుకోండి. దిగజారి మాట్లాడొద్దని మా కాపు సోదరులకు కావచ్చు, దళిత సోదరులు కావచ్చు చెప్తున్నాం. మరి టీవీ 9 ఉన్నారు ఇక్కడ, ఆయన పిలుస్తాడు టీవీ 9లో మా దళిత సోదరుని పిలుస్తున్నాడు ఇంటర్వ్యూకి. ఎవరు ఆయన? వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి ఆయన మాకు నీతులు చెప్తున్నాడు. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, గతంలో పోరాటాలు చేశాడు జూపుడు ప్రభాకర్ గారు. దయచేసి సోదరులారా, మేమేదో రెండోది ఏం చెప్తున్నాడు, స్వార్థం. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉందా? రవీంద్రబాబుకి వస్తుందా? ఇప్పుడు రేపు నాకేమైనా వస్తుందా? కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ. ఆ ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండడం చూడలేక 23 మంది ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు, 4 మంత్రి పదవులు ఇచ్చారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, 3 ఎంపీలు తీసుకున్నారు. అధికారం అనుభవించడానికి వాళ్ళు చేరారు. ఉన్న అధికారాన్ని వదులుకుని వీళ్ళు ఆయన ఎంపీ, మేము మాజీ ఎంపీలు. విశ్వ గారు పక్కనే ఉన్నారు, ఏమన్నా ఆయన ఎంపీ, మేమే మాజీ ఎంపీలు. ఉన్న అధికారాన్ని వదులుకొని మేము వచ్చాం.
అంటే మీడియాలో కూడా కొంతమంది మేధావులు మోహనా మేధావులు మీడియా ఏదో స్వార్థం కోసం మారారు. 10 డేస్లో ఏమవుదు, జూన్ 2 వరకు ఉంది. కొత్త పార్లమెంట్ వచ్చే వరకు ఈ పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఎలక్షన్ అయ్యి మళ్ళీ ఓటు తీసుకోవాలి కదా. మే 16 ఎలక్షన్ అయిందండి, జూన్ 2 ఓటు తీసుకున్నాం. అర్థమైందా? ఏమండి ఈ రోజుల్లో ఒక్కరోజు కూడా ఎవడన్నా పదవి కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పండి. ఒక్కరోజున ఎవడన్నా ఏ సార్ ఒక్కరోజు సిన్సియర్గా ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాడామని చెప్తున్నారు. ఇటీవల మీరు ఒకటి వీడియో రిలీజ్ అయింది, ఢిల్లీలో కూర్చొని అందరూ రూమ్లో కూర్చొని మాట్లాడుకోవడం, కామెడీగా మాట్లాడుకోవడం, అది కూడా కట్ చేసి పెట్టారు. అది పేస్ట్ అండ్ కట్, మీరే మాట్లాడడం కూడా పేస్ట్ అండ్ కట్. అది నేను బ్రదర్గా గుర్తుపెట్టుకోండి. అందు గతంలో మరి నువ్వు ఎప్పుడు వచ్చావో తెలియదు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా దుర్గా తెలుసు ఏమయ్యా. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఫస్ట్ రిజైన్ చేసింది. సమైక్యాంధ్ర కోసం నేను 5 రోజులు నిరాహార దీక్ష చేశాను భీమిలిలో. అది నా ట్రాక్ రికార్డ్. అలాగే ఈ రోజున కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా మొట్టమొదటి నుంచి పార్లమెంటు పార్టీ మీటింగ్ ఎన్నిసార్లు చెప్పావు ఇది తెలుసు. డైరెక్ట్ సీఎం గారికి చెప్పాను. కానీ మా రోదన అరణ్య రోదన అయింది మీరు మాట్లాడింది కట్ చేసి పెట్టారు అంతే. కాబట్టి కాదండి, ఇప్పుడు మన ప్రెస్ మీట్ ఎన్నో చెప్పాం, అవన్నీ అది కాదు. మీరు మీ దాంట్లో మీకు కావాల్సిన తీసుకుని మిగిలిన కట్ చేస్తే ముందు వెనక్కి కట్ చేస్తాం అవుద్ది. సరే మన పేర్లు ఎందుకు కానీ. సో కాబట్టి అది కాదు సార్. ఇప్పుడు మనం ఒక విధానాల గురించి మాట్లాడతాం, వ్యక్తుల గురించి మాట్లాడలేం ఎవరి గురించి. ఆ విధానం కరెక్టా, ఈ విధానం కరెక్టా, మీరు కూడా విశ్లేషించండి. మీడియా పెద్దలు కూడా మేము మా స్వార్థం కోసం పార్టీ మారట్లేదు ఫస్ట్ పాయింట్. రెండోది ఆ విధానాలు నచ్చక మారుతున్నాం. ఆ విధానాల్లో ఎక్కడా కూడా పోరాడే విధానాలు లేదు, చెప్పింది చేసి చూపించే విధానం లేదు, జనాల్ని మభ్యపెట్టే విధానం ఉంది. ఆల్రెడీ 2014లో బీజేపీతో ఉంటే బాగుంటుందని మభ్యపెట్టారు, అది అయిపోయింది ఇందాక చెప్పినట్టు. మళ్ళీ 2019లో మళ్ళీ కాంగ్రెస్తో బాగుంటుందని మభ్యపెడుతున్నారు. అంటే వాళ్ళు ఏదంటే అదే మేము డుగుడు బస్సులో తల ఒప్పలేకే, మా వల్ల కాకే, మా ఆత్మగౌరవం చంపుకోలేకే మేము బయటకు వస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి మా జోలు రావద్దు. వస్తే మాత్రం మేము కూడా దాన్ని ఎలా తిప్పుకోవటాలో మాకు తెలుసు. మాకు దీంట్లో ఎలాంటి స్వార్థం లేదు. రెండోది మరి మీరు అనవచ్చు వైఎస్ఆర్సీపీలో ఎందుకు జాయిన్ అయ్యారని. మీరు కూడా చూస్తున్నారు, ఆయన గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, ముఖ్యమంత్రి కొడుకులను కూడా చూశారు మీరు. గత 9 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒకటే స్టాండ్ తీసుకున్నాడు. ఆయన స్టాండ్ మార్చలేదు. అధికారం కోసం ఒకలాగా, అధికారంలో లేకపోతే ఇంకోలాగా. అది ఆయన ఎందుకంటే యువకుడు, వాళ్ళది ఫ్యూచర్ ఉన్న నాయకుడు. కాబట్టి ఆయన ఏంటంటే ఒక విధానం పెట్టుకున్నట్టు ఆ విధానం మీదే వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ అలా ఉన్న నాయకుడు ఉంటేనే ప్రజలంతా గుర్తించారు, మేము గుర్తించడం కాదు. కాబట్టి ప్రజలతో మేము నడవాలని అనుకుంటున్నాం. కాబట్టి మా కొత్తదాస్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడారు. మీడియా మిత్రులు నమస్కారం. మాది విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూస్తుంటే వాళ్ళ నాన్నగారు మా గుండెల్లో రగులుతున్నారు. వారు రాష్ట్రానికి దిట్టమైన నాయకుడు అని చెప్పేసి ఈ పరిస్థితిలో వారికి మా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకుని ఆయన సమక్షంలో ఇవాళ పార్టీలో చేరాం. ఇవాళ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక సిమెంట్ రేటు కంటే ధర పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అధికంగా రాకముంది ఇసుకని తీసుకొచ్చి ఫ్రీగా అన్నారు. కానీ ఇసుక ఇవాళ ఏమైపోయింది, సిమెంట్ రేటు తక్కువ ఉంది, ఇసుక రేటు పెరిగిపోయింది. భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు మొత్తం అంతా ట్యాంపరింగ్ అయిపోయినాయి. సిట్ అన్నారు. అందులో వాళ్ళ తాలూకు సంఖ్యలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అవి పైకి రాకుండా చేశారు. ఇంకా అవినీతి అన్నటువంటిది ఏంటంటే అద్దుపద్దు లేకుండా అది కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వారి సారథ్యంలో చేరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.